ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఛానల్కి స్వాగతం అండి. కొంతమంది సిస్టర్స్ వారాహి నవరాత్రులు ఫస్ట్ నుండి మేము చేసుకోవాలనుకుంటున్నామండి, అంటే ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటున్నామండి, ఒకసారి వీడియో చేసి క్లియర్గా పెట్టండి అక్క అని అడుగుతున్నారు. వీడియో చేసి పెట్టాలంటే నాకు అస్సలు టైం లేదు. మన వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట. మన ఛానల్లో నేను గత 4-5 ఇయర్స్ నుంచి అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటున్నానండి. అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వీడియోస్లో చూడండి. అయితే పూజ ఎలా చేసుకోవాలి అంటే వారాహి నవరాత్రుల ముందు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత అమ్మవారికి నియమాలు అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఏదో ఒక వీడియో ఉండాలి కదా అని ఉద్దేశంతో పూజ వీడియోస్ అయితే పెట్టలేదండి. మామూలుగా వ్లాగ్ అనేది తీశాను. ఆ వ్లాగ్ మీరు చూస్తూ ఉండండి. నేనైతే వారాహి నవరాత్రులు నియమాలు, నైవేద్యాలు, ఉద్వాసన ఇవన్నీ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. మీరు వింటూ ఉండండి, వ్లాగ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏంటంటే తులసమ్మ కోసం మళ్ళీ అడుగుతున్నారండి. అక్క తులసమ్మ అసలు గుబురుగా రావట్లేదు, ఏం చెయ్యాలి అంటే, గుబురుగా రావాలంటే చక్కగా కింద మట్టి ఉంటుంది కదా, మట్టి అప్పుడప్పుడు 15 రోజులకి కొంచెం చాకుతో లూజ్ చేయండి. ఆ తర్వాత మనము అంటే పప్పు కడిగిన నీళ్ళు, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు పోస్తూ ఉంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఎటువంటి కెమికల్ వేయొద్దు. మీకు వీలుంటే కోకోపిట్ కానీ అలాగే వర్మి కంపోస్ట్ కానీ తెచ్చి వేయండి, బాగుంటుందన్నమాట, ఓకేనా? ఆ తర్వాత ముఖ్యంగా వారాహి నవరాత్రులు రాకముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బూజులు తొలుపుకోవాలి, డోర్ కర్టన్స్, మ్యాటీస్, పూజా మందిరం ముఖ్యంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. చాలామంది అమావాస్య రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు క్లీనింగ్ పెట్టుకోవద్దండి. అమావాస్య ముందే క్లీనింగ్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత బాత్రూములతో సహా చక్కగా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట. క్లీన్గా పెట్టుకొని మనము అంటే 9 రోజులు మీకు అమ్మవారి అవకాశం ఇచ్చారనుకోండి, 9 రోజులు చక్కగా మనము నిష్టగా ఉండాలన్నమాట. మనం శుద్ధిగా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, సూర్యోదయానికి ముందే లెగవాలన్నమాట. సూర్యోదయానికి ముందే తులసి కోట దగ్గర దీపారాధన పెట్టుకోవాలి, ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలి. అయితే పీఠం వేసుకొని పూజ చేసుకున్న వాళ్ళు మాత్రం మార్నింగ్ పంచోపచార పూజ చేసుకొని ఈవినింగ్ 6 నుండి 9 లోపు, అంటే 6 నుంచి 9 ఈ మధ్యలో పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మవారికి రాత్రి పూజ జరుగుతుందనమాట, చేస్తారు నవరాత్రులు. ఎక్కువగా వారాహి నవరాత్రులకి రాత్రి ఎంత లేటుగా చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది, ఓకేనా? ఆ తర్వాత ముందు ఏమేమి చేసుకోవాలని చెప్పాను కదండి. ముందుగా మనము ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అయితే ప్రతి నిత్యం మనము ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. ఒరిపిండితో వేసుకోండి. చాలామంది ముగ్గు అమ్ముతున్నారు కదండి, దాంతో వేస్తున్నారు. దాంతో వేయొద్దు. చక్కగా మన బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం చక్కగా ఆడించుకొని ఇంట్లో పెట్టుకోండి. దాంతో ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసుకున్న తర్వాత ద్వారబంధానికి మాత్రం ఖచ్చితంగా పసుపు రాయండి. ఆ తర్వాత మనము అమ్మవారికి అంటే మనకి పాడ్యం నుంచి అమ్మవారికి తప్పకుండా మామిడి కొమ్మలు కానీ, ఎక్కువగా నేను వేప కొమ్మలు పెడుతూ ఉంటానండి ఇంటి గుమ్మానికి. వేప కొమ్మలు చక్కగా అలంకరించండి ఇంటి గుమ్మానికి. ముఖ్యంగా ఇంటి గుమ్మం దగ్గర రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకోండి, అలాగే ముగ్గు వేసుకోండి. మీకు వీలుంటే సాయంత్రము దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది ఇంటి ముందుల, సాయంత్రం వేళ. నవరాత్రులు 9 రోజులు కూడా ఇవ్వండి నియమాలు ముందు. ఆ తర్వాత మనం ముందే పటాలన్నీ చక్కగా శుద్ధి చేసుకొని గంగాజలంతో చక్కగా ఆవు పంచకం ఉంటే ఆవు పంచకము, గంగాజలం, అలాగే పసుపు వాటర్తో చక్కగా పూజా మందిరం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా గంధం బొట్లు పెట్టుకొని మనం రెడీగా ఉండాలన్నమాట. అంటే అక్షతలు కలుపుకోవాలండి. అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టము. ఎరుపు అక్షతలు కలుపుకోండి. పసుపు, కుంకుమ, చందనము, అలాగే అగరబత్తులు, అలాగే ధూప్ టిక్స్ ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి గుగ్గిలం అంటే చాలా ఇష్టము. అంటే ధూపము, గుగ్గిలము, అలాగే సాంబ్రాణి, ఆ తర్వాత అవి చక్కగా పౌడర్ చేసుకొని, ఆ తర్వాత ఇంకేంటంటే పూజ అయిపోయిన తర్వాత పూజ ముందు చక్కగా ఇల్లంతా ధూపం ఇవ్వండి. ధూపం ఇచ్చిన తర్వాత మీరు అమ్మవారికి నైవేద్యాలు వండి పెట్టిన తర్వాత పూజ దగ్గర అన్నీ అంటే అమర్చుకున్న తర్వాతే కూర్చోండి. అయితే ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను. ఏ టైంకి అయితే మీరు మొదలు పెడుతున్నారో ప్రతిరోజు అదే రోజు టైం మెయింటైన్ చేయండి. 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు మీరు 7:30కి మీరు చక్కగా అంటే ఇంట్లో వాళ్ళకి వంట చేసేసి
అమ్మవారికి నైవేద్యాలు వండేసి చక్కగా మళ్ళీ మనం శుద్ధి అయిన తర్వాత కూర్చోండి. 7:30 8 గంటలకి అమ్మవారి దగ్గర పీఠం దగ్గర కూర్చునే మనం 9:30 9 వరకు చక్కగా అమ్మ దగ్గర స్పెండ్ చేయొచ్చు. హడావిడి పడకుండా ప్రశాంతంగా అమ్మకి పూజ చేసుకోండి. ఎంత రాత్రి వేళలో పూజ చేస్తే అంత ఫలితం అయితే ఉంటుంది. నేను చెప్పింది మీకు ఐడియా ఉంది కదండి. ముందుగా వంట చేసేయండి. వంట చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత మనం కొంచెం స్నానం చేసుకొని మళ్ళీ మంచి బట్టలు కట్టుకొని అమ్మ దగ్గర కూర్చొని అమ్మవారికి పూజ చేయండి. ఓకేనా? ఈ విధంగా హడావిడి ఏమీ లేకుండా చక్కగా ప్రశాంతంగా ఇంట్లో వంటంతా అయిపోయిన తర్వాతే అమ్మ దగ్గర పూజ చేయండి. అమ్మకు కూడా నైవేద్యం వండండి. ఎందుకు నేను చెప్తున్నానంటే పూజ దగ్గర కూర్చున్న తర్వాత అయ్యో వంట చేయాలి అని మనకి టెన్షన్ ఉండకూడదనమాట. చక్కగా అన్నీ వంటంతా అయిపోయిన తర్వాత 7:30కి స్టార్ట్ చేయండి. రోజు అదే టైమింగ్ మెయింటైన్ చేయండి. మీరు అమ్మవారు మీకు 9 రోజులు అవకాశం ఇస్తే 9 రోజులు అదే టైమింగ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఒకరోజు ఒక టైంకి, ఇంకొక రోజు ఇంకొక టైంకి మీరు ఏ పూజలు కూడా చేయకూడదు. అలాగా ఒకటే నిత్య దీపారాధన పెట్టినప్పుడు కూడా అలాగే మీకు మార్నింగ్ ఒకే టైమింగ్స్ పెట్టారనుకోండి, ఇంకొక రోజు మీకు ఆ టైమింగ్ తప్పిపోయింది అనుకోండి, మీరు మరి అమ్మవారికి క్షమాపణ చెప్పి ఒక ధూప్టిక్స్ వెలిగించేయండి. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోండి. ఒకే టైంకి పెట్టుకుంటే ఆ రిజల్ట్ వేరేగా ఉంటుందండి. ఓకేనా? ఆ తర్వాత అమ్మవారికి నియమాలు అడుగుతున్నారండి. అక్క ఏమి నియమాలు ఉంటాయంటే అన్ని పూజలకి ఎలా ఉంటాయో అలాగేనండి. బ్రహ్మచర్యం ముఖ్యంగా పాటించాలి. ఎన్వి తినకూడదు, ఎవరిని దూషించకూడదు, ముఖ్యంగా పిల్లల్ని కొట్టకూడదు, ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదండి. అలాగే అమ్మవారు మట్టి నుండి ఆవర్భించింది కాబట్టి అమ్మవారికి మట్టి నుండి వచ్చే ఏవైనా దుంప జాతులు ఉంటాయి కదండి, క్యారెట్, బీట్రూట్, శనక్కాయలు, ఇవన్నీ అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టండి. అలాగే అమ్మవారికి బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి. బెల్లం పరమాన్నం, అలాగే బెల్లంతో చేసిన ఏవైనా గారెలు కానీ ఇలా మీరు పెడుతూ ఉండండి. మీకు అవకాశం ఉంటే ఒకరోజు పులిహోర ఇలా అమ్మకి సమర్పిస్తూ ఉండండి. అయితే 2 పూట్ల అమ్మ దగ్గర కొంచెం పానకం అయితే సమర్పించాలి. 9 రోజులు కూడా పానకం సమర్పించిన తర్వాత అమ్మవారికి స్తోత్రాలు, ద్వాదశ నామాలు ఉంటాయి, అలాగే పంచాక్షరి మంత్రం ఉంటుంది ఒకటి, ఇవన్నీ చదువుకోండి. మీకు వీలుంటే వారాహి అమ్మవారి బుక్ స్టోర్లో అమ్ముతారు. చక్కగా బుక్ తెచ్చుకొని ముందే పెట్టుకోండి. మీకు ముందే చదువుకోండి. ఏ పూజ చేసినా సరే బుక్ ముందు రోజు చదవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకు ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే అమావాస్య రోజు మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు ఇల్లు శుద్ధి చేసుకోవద్దండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట, అక్క అమావాస్యకి పాడ్యం అయితే వచ్చేస్తుంది కదా, ఆ రోజు కూడా మేము పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చు. కొంతమంది సెంటిమెంట్గా అయితే లక్ష్మీవారంకి 23వ తారీఖుకి 9 రోజులు అయిపోతుంది. లక్ష్మీవారంకి 23 రోజులు అవుతుంది కదా. అమ్మవారికి కొంతమంది లక్ష్మీవారము అంటే ఉద్వాసం చెప్పరు కదక్క, నెక్స్ట్ డే శుక్రవారం కదా, ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. అంటే అమ్మవారికి 9 రోజులు అయిపోయిన తర్వాత లక్ష్మీవారము కొంతమంది ఉద్వాసం చెప్పేస్తారు. శుక్రవారం కావాలంటే ఉంచేసుకొని మళ్ళీ శనివారమైనా మీరు అమ్మవారికి చక్కగా పీఠం అంతా తీసేయండి. అయితే ఉద్వాసన మాత్రం మీరు బుధవారమైనా చెప్పుకోవచ్చు, లేదంటే ఏంటిది లక్ష్మీవారమైనా చేసుకోవచ్చు అనమాట. ఉద్వాసన పర్వాలేదు. అయితే కొంతమంది అక్క మాకు 9 రోజులు అవ్వట్లేదు, మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలక్క అని అడుగుతున్నారు. పంచమి తిథి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 9 రోజులు చేసినంత ప్రతిఫలం అయితే వస్తుందండి. పంచమి రోజు మనం చేసుకుంటే, పంచమి రోజు చక్కగా ఒక్కరోజు చేసినా సరే 9 రోజులు చేసినంత శక్తి అనేది వస్తుందనమాట. అయితే 16 పంచములు కూడా చాలామంది వారాహిదేవికి చేస్తూ ఉంటారు. అంటే ప్రతి నెల పంచమి వస్తుంది కదండి, అలాగా 16 పంచములు అమ్మవారికి పూజ చేస్తారండి. అది ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందట. నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఒకసారి మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ప్రతి నెల పంచమి రోజు అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే అక్క మేము మా ఇంటి దగ్గర పటం ఉంది, పటం తెచ్చుకొని పూజ చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమో అని అంటున్నారండి. అలా అయితే మీరు లక్ష్మీ అమ్మవారికైనా అలాగే లలిత అమ్మవారికైనా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ సంవత్సరం చక్కగా ఒక ప్రింట్ అవుట్ తీసుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఏదైనా దేవాలయంకి ఇచ్చేయండి, అలాగైనా చేసుకోవచ్చు. కానీ మీరు భయపడుతూ ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకేనా? అమ్మవారు అన్ని సిరి సంపదలు సమర్పిస్తారనమాట. వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. ఏవైనా కోర్టు సమస్యలున్నా, భూ సంబంధించిన సమస్యలైన, అంటే భూము సగము అమ్మిన చెల్లకపోవడం, అలాగే
కొనలేకపోవడం ఇలాంటివన్నీ సొంత ఇంటికి అలా నెరవేరాలనే ఇవన్నీ అమ్మవారు చాలా చాలా శక్తివంతమైన అమ్మవారండి. తప్పకుండా మీరు అమ్మవారికి మీకు అంటే అవకాశం లేదు పీఠం పెట్టుకొని మేము పూజ చేయలేమన్నా సరే చక్కగా నిత్య దీపారాధనలో కూడా అమ్మవారికి మనం కొలుచుకోవచ్చండి. పీఠం పెట్టుకొని పూజ చేస్తేనే అమ్మ రిజల్ట్ ఇస్తుంది అని కాదండి. అంటే అమ్మకు కొంచెం దగ్గరగా ఉంటామన్నమాట పీఠం పెట్టుకుని వాళ్ళు. కొంతమంది ఇంట్లో అవుతుంది, కొంతమంది ఇంట్లో కుదురుతుంది, కొంతమంది ఇంట్లో కుదరదు కదండి. అలాంటి వాళ్ళకైతే చెప్తున్నానమాట. ఓకేనా. అయితే అమ్మవారికి అంటే మట్టి ప్రమిదల్లో దీపారాధన అయితే తప్పకుండా చేసుకోండి. మట్టి ప్రమిదలు తెచ్చుకొని మట్టి ప్రమిదల్లో 5 ఒత్తులు వేసుకోండి. పంచమి రోజు మాత్రం 5 ఒత్తులు తప్పకుండా వెలిగించండి. తర్వాత కంద దీపం కోసం కూడా అడుగుతున్నారండి. కంద అయితే ముందే తెచ్చుకోండి. ఎందుకంటే మనకు రేపు పంచమి అనగా ఈరోజు చాలా వరకు తీసుకెళ్ళిపోతారండి. నేను హైదరాబాద్లో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉన్నాను కదా, అసలు ముందే నేను పెట్టుకొని తెచ్చుకోవాలి. లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు నేను వెతికానండి, దొరకలేదు. లాస్ట్కి దొరికింది. అందుకే ఒక 3-4 రోజులు ముందే తెచ్చుకొని ఇంట్లో కంద పెట్టుకోండి. మీకు కంద దొరకలేదు అనుకోండి, చక్కగా కొబ్బరికాయ దీపారాధన కూడా అమ్మకి సమర్పించవచ్చు అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారికి లాస్ట్ డే ఉద్వాసం రోజు మాత్రము మీకు కలిగితే అమ్మవారికి చీర పెట్టండి. లేదంటే మీకు కలగలేదు అంటే చక్కగా అమ్మవారికి జాకెట్ పీసు అలాగే తాంబూలం అమ్మవారికి గాజులతో సహా తాంబూలం సమర్పించండి. కానీ ఎవరికి పిలిచి తాంబూలం సమర్పించడం కానీ ఇలాంటివి చేయకూడదనమాట. ఇవి గుప్త నవరాత్రులు కదా, అందుకోసం. ఇవి గుప్త నవరాత్రులు కదండి, ఇంటి దగ్గర మనం గుప్తంగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఆ తర్వాత కొంతమంది ఉపవాసం ఉండాలట అక్క అని అడుగుతున్నారు. ఉపవాసంతో పని లేదండి. చెప్తున్నాను కదా, మార్నింగ్ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, కొంచెం తీసుకోవాలి, ఎక్కువగా కడుపు నిండుగా తీసుకోకూడదు అనమాట. ఓకేనా. అలాగే మధ్యాహ్నం పడుకోవచ్చు అని కూడా అడుగుతున్నారండి. మధ్యాహ్నం పడుకోండి. మీకు వేగంగా లెగుస్తారు కదా, సూర్యోదయానికి ముందే లేచి మనం దీపారాధన పెడతాం కదా, మీకు నిద్ర వచ్చింది అనుకోండి, నిద్రపోయండి ఒక అరగంట, ఏమీ పర్వాలేదు. అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి వారు మరీ మొండిగా అయ్యో పడుకుంటే ఏమైపోతుందో అని చాలామంది భయపడిపోతారు. అలాగేం కాదండి, మనసులో భక్తి ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదండి. మీకు చక్కగా నిద్ర వచ్చింది అనుకోండి, ఒక అరగంట రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చక్కగా శుద్ధిగా స్నానం చేసుకొని అమ్మవారికి చక్కగా ఒక అరగంట ఎక్కువసేపు అమ్మవారి దగ్గర స్పెండ్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇవండి నియమాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, అందుకోసం ఇవన్నీ ఈ వీడియోలో మీకు కవర్ చేశాను. అలాగే పూజ చేసి చూపించండి అక్క అని అడుగుతున్నారు. మన వీడియోస్లో చాలా పూజలు ఉన్నాయమ్మా, కావాలంటే మీరు మన వీడియోస్లోకి వెళ్ళి చక్కగా చెక్ చేసుకొని ఆ పూజ విధానం నేను ఎలా చేసుకున్నానో చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. కొంతమంది అక్క మాకు సూడ ఉపచారంతో పూజ రాదక్క, మేము ఏం చెయ్యాలి అంటే చక్కగా అమ్మవారి దగ్గర అన్నీ పెట్టి చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ, లలిత సహస్రనామం చదువుకోండి. కుంకుమ పూజ ఇంకా దానికంటే ఇంకొక పూజే లేదు. కంపల్సరిగా 2 పూటలు లలిత సహస్రనామం చదవండి. మార్నింగ్ కుదిరితే ఈవినింగ్, మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ తప్పకుండా అమ్మ దగ్గర కూర్చొని లలిత సహస్రనామం అయితే తప్పకుండా చదువుకోండి. ముందుగా అమ్మవారికి పంచాక్షరి మంత్రాలు, ఆ తర్వాత ద్వాదశి నామాలన్నీ ఉంటాయండి. అవన్నీ అయిన తర్వాతే అమ్మవారికి లలిత సహస్రనామం చదువుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఎన్ని రోజులైతే మనము అమ్మవారికి పూజ చేస్తామో అన్ని రోజులు చక్కగా శుచిగా ఉండాలన్నమాట. మనము ఇప్పిన బట్టలు కట్టకూడదు అనమాట. కొంచెం మడిగా వాష్ చేసుకొని మళ్ళీ మనం పూజ చేసుకోవచ్చు అనమాట. అంటే పూజ దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం మడిగా మనం కూర్చోవాలన్నమాట. అంటే ఇప్పిన బట్టలు కాకుండా, అంటే నిన్నే కట్టాను కదా చీర మళ్ళీ కట్టుకోవచ్చు కదా, అలా కొంతమంది చేస్తూ ఉంటారండి. అలా చేయకండి. ఇప్పిన బట్టలు ఎప్పుడూ మళ్ళీ పూజ దగ్గర కూర్చొని మనం చేయకూడదనమాట. కొంచెం వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మళ్ళీ కట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే అమావాస్య ముందే పూజా మందిరం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి నాకు గుర్తు రావండి. ఎప్పుడు మీకు ఏది గుర్తొస్తే అది ఇంటికి తెచ్చుకోండి. నేను కూడా అలాగే తెచ్చుకుంటున్నాను. ధూప్ టిక్స్, అలాగే గుగ్గులం, సాంబ్రాణి, తర్వాత ఆయిలు, నెయ్యి ఇలాంటివన్నీ తెచ్చుకుంటున్నానండి. గుర్తున్న సారి బయటికి వెళ్ళిన సారల్లా తెచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు
ఎరుపు అంటే చాలా ఇష్టం. పీఠం మీద ఎరుపు క్లాత్ అయినా, పీఠం వేసుకున్న వాళ్ళు ఎరుపు అయినా గ్రీన్ కలర్ అయినా పీఠం వేసుకొని అఖండంగా దీపారాధన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మట్టి పాత్రలో చక్కగా అఖండంగా పెట్టుకోండి. లేదు మేము 2 పూటలు మామూలు దీపారాధన చేసుకుంటామంటే చిన్న ప్రమిదలు తెచ్చుకోండి మట్టివి. అందులో కూడా మీరు చక్కగా ప్రమిదల్లో దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వ్లాగ్ చూశారు కదా, నిన్న తీసిన వ్లాగ్ అండి. నేను ఇంటి దగ్గర వంట చేస్తూ మీకైతే నేను ఏదైనా వీడియో ఉండాలి కదా మీకు చెప్పడానికని ఈ ఉద్దేశంతో